అందరికీ నమస్కారం. ఇక్కడ మాకు విద్యార్థులు ఉన్నారు. తెలుగు బేసిక్స్ అన్నీ కూడా మా విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఈరోజు మా విద్యార్థులందరికీ ఇప్పుడు పోటీ పెడతానని చెప్పాను. ఇక్కడ ఇద్దరిద్దరిని కానీ కొంతమందిని గ్రూపులు చేయడం కానీ అవి చేస్తూ ముఖ్యంగా తెలుగులో ఫస్ట్ వర్ణమాల. వర్ణమాల అంటే ఏంది? తెలుగు అక్షరాలు ఇవన్నీ చెప్పినా కదా. అందులో ఒక పోటీ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు నువ్వు ఆ చెప్పు, ఇక్కడ టీం వాళ్ళు ఇలా అని అనుకో, అని పీటేమంటారు వీళ్ళు ఈ అని. ఎవరైతే అంటే ఇట్లా గ్రూపులుగా చేయొచ్చు. ఇద్దరిద్దరిని చెప్తాను. ఎవరైతే తప్పు చెప్పిర్రో మరి ఆ అని కూడా అన్న, లేతే రెండో ఈని కూడా ఈ అన్న తప్పే, మొదటి ఈని ఈ అన్న తప్పే. ఈ విధంగా ఇదొక రకమైన పోటీ. మీకు కూడా అర్థమైంది కదా పోటీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అచ్చుల పోటీ ఉంటుంది. అచ్చులలో అచ్చులు అంటే ఏంది? అచ్చులు. ఆ అచ్చులలో మామూలుగా దీర్ఘాక్షరాలు ఉంటాయి, అల్ప ప్రాణాక్షరాలు ఉంటాయి. దీర్ఘాక్షరం చెప్పండి అచ్చులలో ఒకటి. ఇప్పుడు ఇట్లా అన్నారు. మీ దాంట్లో ఒకరు చెప్పారు దీర్ఘాక్షరాలు ఈ అని ఇలా అంటారు. మీరు ఊ అని. ఈ విధంగా ఇదొక పోటీ ఉంటుంది. మహాప్రాణాక్షరాలు మీరు మొదటి మహాప్రాణాక్షరం చెప్పండి ఖ అన్నారు, మీరు ఘ అన్నారు. వీళ్ళు ఛ ఝ ఠ ఢ అవుట్. ధ తర్వాత ఫ వస్తుంది. ఫ అంటే ఇట్లా ఇద్దరిద్దరి పోటీ ఉంటే 10 మహాప్రాణాక్షరాలు ఉంటాయి. ఇలా పోటీ అయితే జరుగుతుంటుంది. హల్లులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? కా నుంచి బండిరా వరకు. మొదటి హల్లు చెప్పండి క. రెండో హల్లు కాదు ఖ. రెండో ఖ. హల్లులు అన్నప్పుడు మహాప్రాణాక్షరాలు కూడా హల్లులే. ఇది క అన్నప్పుడు ఇది రెండో ఖ చెప్పాలి. మళ్ళీ గ, ఇది ఘ. ఇవన్నీ కూడా హల్లులే. హల్లులలో మహాప్రాణాక్షరాలు ఒక భాగమే. అల్ప ప్రాణాక్షరాలు ఇవేమో మామూలుగా దీంట్లో ఉంటాయి, దాంట్లో ఉంటాయి అల్ప ప్రాణాక్షరాలు. నెక్స్ట్ సరళ పదాలు అంటే ఏంది అని చెప్పి అడగొచ్చు. తర్వాత సరళ పదాలలో 2 అక్షరాల పదాలు అడుగుతా, 3 అక్షరాల పదాలు అడుగుతా. మీరు ఒక సరళ పదం చెప్పండి. అరక. మీరు ఒక అలా ఆట అనప ఇలా స్టాప్ అనగానే ఆగితే అవుట్. నెక్స్ట్ ఇలా 2 అక్షరాల సరళ పదం చెప్పండి. మీరు ఒక 2 అక్షరాల సరళ పదం చెప్పండి. అలా అన్నారు, ఇలా అన్నారు. ఈగ, ఆట, ఆవు అన్నది ఊ, వాకం ఇస్తే ఊ గుణింతం. సరే ఇలా ఇది ఒక మోడల్గా నేను చూస్తున్నా. ఇది ఒరిజినల్ గేమ్ కాదు. ఇప్పుడైతే ఇలా ఇప్పుడు ఆవు అన్నది వాకం ఇస్తే ఊ ఉంది. అక్కడ తప్పు అనేది విద్యార్థులు అందరూ కూడా గమనిస్తారు, చెప్పిన వాళ్ళతో పాటు. కాబట్టి అందరికీ కూడా ఆ కాన్సెప్ట్స్, ఆ తెలుగు భావనలు, ఈ సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు బాగా రావాలంటే ఈ ఆట రూపంలో మరి వస్తుంది. అలాగే గుణిత పదాలు. గుణిత పదాలు అంటే ఏంది? గుణిత పదం చెప్పండి ఒకటి. కాయ, కాకర, కిటికీ, జింక. ఇట్లా గుణిత పదాలు చెప్తున్నారు. ఎంతసేపు అయినా ఇట్లా ఆడుకుంటూ అయితే వెళ్తాం. సరే ఎవరు ఓడిపోతారు అనేది చూద్దాం. నెక్స్ట్ ద్విత్వ పదాలు. ద్విత్వ పదాలు ఒకటి చెప్పండి. మీరు అక్క అన్నారు, చెక్క అంటారు, చుక్క అంటారు, ముగ్గు అన్నది వెరీ గుడ్, గడ్డపార అన్నారు. ఇలా పోతూనే ఉంటుంది. అలా ద్విత్వ పదం అనేది కూడా విద్యార్థులకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టుగా ఈ ఆట ఉంటుంది. నెక్స్ట్ సంయుక్త పదాలు. మీరు ఒక సంయుక్త పదం చెప్పండి. ఉల్క అన్నారు, పల్చని అన్నది వెరీ గుడ్ చెప్పింది. గట్క, డాక్టర్ అన్నారు. ఇలా పోటీ నడుస్తూనే ఉంటుంది. అలా ఉల్క అంటే లాక్ కావస్తుందని ఇలా దీన్ని సంయుక్త పదం అంటారని విద్యార్థుల కాన్సెప్ట్ అర్థం కావాలి, మళ్ళీ పోటీలో గెలవాలి. నెక్స్ట్ సంశ్లేష పదాలు. సంశ్లేష పదం అంటే ఏంది? రెండు వస్తున్నాయి. ఇది సంశ్లేష పదం. అలాగే ఏకవచనం అంటే ఏంది? మీరు ఒక ఏకవచనం చెప్పండి. నేను కాయ అన్నారు, మీరు బహువచనం. దానికే కాయకే బహువచనం చెప్పాలి. కాయలు, కిటికీ. మీరు చెప్పండి ఒక ఏకవచనం ఇప్పుడు. పంది. తప్పు. పందిలు కాదు, పందులు అవుతుంది. అంటే ది అని వచ్చినప్పుడు పంది పోయి పందులు అవుతుంది. అవునా? ఈ విధంగా విద్యార్థులకు ఇదొక కాన్సెప్ట్. ఏకవచనం బహువచనం మీద కూడా బాగా అవగాహన అయితే. భాషా భాగాలు. మీరు ఫస్ట్ భాషా భాగం ఏంది? నౌన్ అంటే తెలుగులో సర్వనామం, క్రియ, అవ్యయం. ఇలా విద్యార్థులు మరి చెప్పడం జరిగింది. కాలాలు. ఒక భూతకాలం ఫస్ట్ది, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. నేను తిన్నాను ఏ కాలం? భూతకాలం. వీళ్ళు ఫస్ట్ చెప్పారు. ఇలా ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు. లేకపోతే ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి పాయింట్ ఇవ్వచ్చు. లేకపోతే నువ్వు ఒక భూతకాలంలో ఒక వాక్యం చెప్పినా నీకు ఒక వాక్యం, ఏ వాక్యం ఏ కాలానికి సంబంధించింది. ఇలా సరే తెలుగుకు సంబంధించి కొన్ని ప్రాథమిక భావనలు విద్యార్థులందరికీ పోటీ పరీక్షల్లో, అది టీచర్ జాబులు కానీ ఇంకా వేరే జాబులు కానీ గురుకుల లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో కానీ విద్యార్థులకు వీటిపైన పూర్తి అవగాహన ఉండాలి. అలాగే
తెలుగు చదవడం రాయడం రావాలంటే ఇవన్నిటి మీద కూడా కొంత అవగాహన ఉండాలి, వాటిని చదవడం రావాలి, రాయడం రావాలి, వీటితో పాటు అవగాహన ఉండాలి. ఇది అలాగే ఈ పోటీలలో వీటితో పాటు ఒక అక్షరం చెప్తే ఇంకొకరు పదం చెప్పాలి. ఇప్పుడు ఇటు బ అనే అక్షరం చెప్పిన అనుకో, దీని మీద ఒక పదం చెప్పాలి, లేదా ఒకరు పదం చెప్తే దాంట్లో వచ్చే ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పాలి. తర్వాత డిక్టేషన్ కూడా ఉంటుంది ఈ తెలుగులో. ఒకరు తబలా అని చెప్పినంటే వీళ్ళు పక్క వాళ్ళు రాయాలి, వీళ్ళతో వీళ్ళు చెప్పిందేమో వీళ్ళు రాయాలి. అవునా? సరళ పదమా, గుణిత పదమా అని ఏదైనా డిక్టేషన్ చెప్పొచ్చు. ఏ పోటీ చెప్పినప్పుడు ఆ పోటీ ఇలా డిక్టేషన్ ఉంటుంది. అక్షరం చెప్తే పదం చెప్పాలి ఉంటుంది. తర్వాత కొంతమంది ఏమో అక్షరం బోర్డు పైన రాస్తే దాని సౌండ్ చెప్పాలి, అంతే, దాన్ని స్పష్టంగా చదవాలి. ఈ విధంగా ఇలాంటి పోటీలు అయితే చాలా ఉంటాయి. ఇది తెలుగుకు సంబంధించిన పోటీలు. మరి పోటీలకు సిద్ధమేనా? వీళ్ళందరూ కూడా పోటీలకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మేము పోటీలు పెట్టుకున్నాం, కాకపోతే మేమైతే దాన్ని రికార్డ్ ఏం చేయలేదు. చాలా పోటీలు బాయ్స్ గర్ల్స్ అని, లేకపోతే ఒక బెంచ్ ఇంకో బెంచ్ అని ఇలా పోటీలు అయితే నిర్వహించుకున్నాం. సరే, ఇప్పుడు నిజమైన పోటీలు కూడా నిర్వహిస్తాం. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి. ఓడిపోయిన వాళ్ళను అని మామూలుగా అవహేళన, ఏతిరించడం, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ మన గేమ్స్లో ఎట్లయితే ఉంటుందో జస్ట్ మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి మీరు అందరూ కూడా ఎలా ఆడాలి, పోటీ తత్వం ఉండాలి, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి. మనం ఓడినా గెలిచిన వాళ్ళు కూడా ఓడిన వాళ్ళను ఏ అనొద్దు. కాబట్టి గెలిచిన వాళ్ళకి ఏ అని వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు. నేను గెలిచిన, ఐ ఓన్ ద గేమ్ అని ఇతను అన్నంత మాత్రాన పక్కోళ్ళు నువ్వు ఓడిపోయిన వాళ్ళు అని బాధపడాల్సిన. గెలిచినానో నేను గెలిచినాను అనవచ్చు, మరి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఏమంటే బాధపడొద్దు. ఎవరు కూడా ఇక్కడ ఓటమి గెలుపులు అనే ముఖ్యం కావు, మనం చదువు నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం. అవునా? పోటీ పరీక్షలో నెగ్గాలి, మన అమ్మ నాన్నలకు మంచి పేరు తేవాలి, మీరు మంచి గొప్పవాళ్ళు కావాలి, మీ అమ్మ నాన్నలకు కూడా మంచి పేరు తేవాలి. అవునా? మీ అమ్మ నాన్నలు రోజు వచ్చి చెప్తుంటారుగా, నా బిడ్డను మంచిగా చదివి సార్, ఇది చెప్పేయండి సార్, మా కొడుకు మంచిగా చూడండి సార్, మా కొడుకు కూడా మంచిగా చెప్పేటట్టు చూడండి సార్, మా కొడుకు కూడా మళ్ళీ పాఠం చెప్పేటట్టుగా గొప్ప వీడియోలలో కనబడితే మీ అమ్మ నాన్నలు కూడా స్టేటస్లో పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఎంత హ్యాపీ అవుతుంది. మరి మా పిల్లలు మంచిగా చదువుతారని వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా, రోజు వచ్చి చెప్తా ఉంటారు. నాకు ఇప్పుడు వెళ్ళాక ఉదయకృష్ణ నాన్న ఫోన్ చేసి, సార్ మామూలు జర చెప్పురు సార్, ఇట్లా చెప్పురు అని అందరూ అంటారు. ఇప్పుడు మన దీపాలు నాన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్లు చేస్తుంటారు ఇంటికాడ పోయినప్పుడు, జర మంచిగా చెప్పురు సార్, మంచిగా చదివేటట్టు చూడండి సార్, వరుణ్ మంచిగా చదువుతుండు గట్లా అందరు అట్లా ఒక్కొక్కరి పేరెంట్స్ అందరు కూడా నన్ను అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చదవాలి. అవునా? చదువుతారుగా? ఇప్పటికైతే మంచిగానే చదువుతున్నారు. ఇప్పుడు మన బడి పెట్టి మొన్ననే జూన్ కొన్ని రోజులలోనే ఇప్పటికే మనం చాలా నేర్చుకున్నాం. ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇట్నే మనం నేర్చుకుంటూ పోతే మనం ఈజీగా పుస్తకాలు చదవడం రాయడం ఈజీగా చేయొచ్చు. మనం వర్క్ బుక్స్ కానీ ప్రతిదీ కూడా చేయొచ్చు. చేద్దామా? ఓకే, రైట్.